హలో ఎల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ కైజు నెంబర్ 8 ఎపిసోడ్ 1 అయితే రిలీజ్ అయిపోయింది. సో దీని హైప్ గురించి నేను ఆల్రెడీ మన ఇన్‌స్టాలో ఒక రీల్ చేసి పెట్టాననమాట. లైక్ డబ్బింగ్ రావడం ఒక విషయం అయితే దీనికి కౌంట్ డౌన్ పెట్టి మరీ క్రంచీరోల్ వాడు నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేశాడు. హిస్టరీలో ఫస్ట్ టైం వాడు ఆ రేంజ్‌లో ప్రమోషన్ చేయడం ఇప్పటి వరకు. అండ్ ఇంకొక వైపు ఎక్స్ ట్విట్టర్‌లో ఫర్ ది ఫస్ట్ టైం సోషల్ మీడియాలో ఒక యానిమే రిలీజ్ అయింది. సో ఇది ఇంకో క్రేజీ థింగ్. ఎనీవే కొన్ని డీటెయిల్స్ చెప్తాను. తర్వాత మనం ఎపిసోడ్ 1 రివ్యూ అంతేకాకుండా తెలుగు డబ్ రివ్యూ కూడా మాట్లాడేసుకుందాం. సో ఈ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఎపిసోడ్ 1 ఒక్కటే లైవ్ కాదు గైస్, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎవ్రీ ఎపిసోడ్ అయితే లైవ్ టెలికాస్ట్ అయితే ఉండబోతుందన్నమాట క్రంచీరోల్ అండ్ ట్విట్టర్లో రెండిట్లో చూసుకుంటే. సో వాళ్ళైతే మెన్షన్ చేశారు ఎపిసోడ్ 1 లైవ్ అయిపోగానే వాళ్ళు పెట్టింది ఏంటంటే 20వ తారీఖు మళ్ళీ లైవ్ అయితే వస్తుంది సెకండ్ ఎపిసోడ్ అని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేశారు. దట్ మీన్స్ మనకి సెకండ్ ఎపిసోడ్ కూడా క్రంచీరోల్ వాళ్ళు లైవ్ చేయొచ్చు. క్రంచీరోల్ చేస్తుందో లేదో నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను, కానీ ట్విట్టర్లో చూసుకుంటే మీకు ఓన్లీ లైవ్ మాత్రమే, ఎపిసోడ్ అయితే అవైలబుల్ ఉండట్లేదు. సో లైవ్ మాత్రమే చూడాలి. అంటే 7:30కి మనం రాత్రి ఓపెన్ చేస్తే ట్విట్టర్ ఫ్రీగా 7:30 నుంచి ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ మొత్తం మీరు లైవ్ అయితే చూడొచ్చు. తర్వాత ఎపిసోడ్ అయిపోతుంది, మళ్ళీ లైవ్ వచ్చినప్పుడు చూడాలి ఎపిసోడ్ 3. సో ఇదనమాట దీని ప్రాసెస్ చూసుకుంటే. అండ్ ఇప్పుడు తెలుగు డబ్బు మనం లాంగ్వేజెస్ విషయానికి వెళ్ళిపోతే అన్నిట్లో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందనమాట. సో కొంచెం డిలే అయింది. యాక్చువల్గా 9కి అయితే జపనీస్, ఇంగ్లీష్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత 9:05కి కొన్ని ఫారెన్ లాంగ్వేజెస్. సో ఇలాగ 5 నిమిషాలకు ఒకసారి లాంగ్వేజ్ అయితే యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఫైనల్లీ 9:25కి అయితే మన తెలుగు అండ్ తమిళ్ అయితే రిలీజ్ చేశారనమాట. 9:25కి రిలీజ్ చేశారు. అండ్ రిలీజ్ చేయంగానే నేనైతే ఎపిసోడ్ చూశానఅనమాట. తెలుగులో చూసా అండ్ జపనీస్లో చూసా. బికాస్ జపనీస్ ఆబ్వియస్ నేను ప్రిఫర్ చేసే లాంగ్వేజ్ అదే. అండ్ తెలుగు మన రివ్యూ ఇవ్వడం కోసం చూశానఅనమాట. అండ్ లెట్ మీ టెల్ యూ, తెలుగు చూడంగానే నాకు పిచ్చెక్కిపోయింది. ఐ మీన్ ఎంత బాగుంది ఏంట్రా, అంతే ఒక లెవెల్ అంతే. దాని గురించి తర్వాత లాస్ట్లో మాట్లాడదా. ఇప్పుడు ఎపిసోడ్ 1 విషయానికి వెళ్ళిపోదాం. సో నన్ను అడిగితే ఒక గ్రేట్ స్టార్ట్ అని చెప్పాలి స్టోరీకి మాత్రం. ఎందుకంటే కైజు నెంబర్ 8 స్టోరీ చాలా యూనిక్ అనిపించింది నాకు చూడంగానే. సో ఎలాగా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద షోనన్ యానిమేస్ ఎలా ఉంటాయి, సో బ్యాటిల్స్ అయితే చూపిస్తారు, ఆర్ ఫైట్స్ అయితే చూపిస్తారు. ఇది చూసుకుంటే ఆ బ్యాటిల్ ఎండ్ అయిపోయిన తర్వాత అంటే ఒక డివిజన్, థర్డ్ డివిజన్ అయితే ఒక బ్యాటిల్ చేసి ఆ కైజుని అయితే ఓడిచ్చేస్తారు, చంపేస్తారు. సో ఆ తర్వాత మన హీరో టీం అయితే ఎవరైతే ఉంటారో వీళ్ళు వెళ్ళి దాన్ని క్లీన్ చేయడం. సో ఆ మీట్ని అయితే విడిదేయడం అండ్ పేగులను అయితే కోసేయడం, ఆ రక్తాన్ని తొడవడం, సో ఆ ఏరియా మొత్తం క్లీన్ చేయడం, ఆ కైజుని అయితే అక్కడి నుంచి తీసేయడమే మన హీరో వాళ్ళు చేసే పని అనమాట. అండ్ ఎపిసోడ్ మొత్తం మనకి చాలా వరకు దాని చుట్టే రివీల్ అయి ఉంటుంది. ఎందుకంటే మనోడేంటి ఒక డిఫెన్స్ డివిజన్లో జాయిన్ అవ్వాలనుకుంటాడు, అంటే చంపే విధానం, ఆ కైజుని చంపాలని చెప్పి మనోడు జాయిన్ అవ్వాలనుకుంటాడు. బట్ మనోడు జాయిన్ అవ్వలేకపోవడం అండ్ ఇప్పుడైతే దీంట్లో జాయిన్ అయ్యి మిడిల్ ఏజ్డ్కి అయితే రీచ్ అయిపోతాడు అనమాట, 30 దాకా ఐ థింక్. సో ఫస్ట్లీ ఇది నాకు యూనిక్ అనిపించింది. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇలాగా ఏది లేదు ఇప్పటివరకు అయితే. సో ఎప్పుడు బ్యాటిల్ ఫోకస్డ్ ఉంటే, ఇది చూసుకుంటే క్లీనింగ్ ఫోకస్డ్ ఉంది. అది ఎపిసోడ్ 1 వరకే, తర్వాత నుంచి స్టోరీ మారిపోతుంది అనుకోండి. స్టిల్ ఎపిసోడ్ 1 చాలా యూనిక్ అనిపించింది అండ్ డెఫినెట్లీ మనకి నచ్చేస్తుంది. ఐ మీన్ మీకైతే బాగా లాగేస్తుంది ఆ యానిమేలోకి. డెఫినెట్లీ నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి చూడండి అన్నట్టుగానే మీకైతే తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే అంత బాగా డిజైన్ చేశారు ఈ ఎపిసోడ్ను చూసుకుంటే. సో ఆ స్టోరీ బోర్డింగ్ ఎక్సలెంట్ అని చెప్పాలి. వాళ్ళు ఎందుకు ఇంత టైం తీసుకున్నారో మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ప్రొడక్షన్ అయితే లాస్ట్ ఇయర్ మనకి ఎవెన్లీ డిల్యూషన్ అనే ఒక యానిమే తోటి తోపు లెవెల్ యానిమేషన్ అండ్ ఒక బెస్ట్ యానిమేని అయితే ఇచ్చారు కొత్త యానిమేస్లో. ఇప్పుడు కైజు నెంబర్ 8 తోటి సేమ్ ఆ ఎపిసోడ్ 1 చూస్తే అదే రేంజ్ యానిమేషన్, ఇన్ఫ్యాక్ట్ దానికంటే బెటర్ అని చెప్పాలి యానిమేషన్. కొన్ని షాట్లు చూసుకుంటే ఏవంటే ఆ కైజు మాస్టర్ అయితే ఉంటుంది, యోజు మాస్టర్ అయితే ఉంటుంది. సో ఈ 2 మాస్టర్ సీన్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. ఎందుకంటే అది పెద్ద పెద్ద మాస్టర్స్, అవి వాటిని యానిమేట్ చేయాలంటే చాలా కష్టం. రీసెంట్ యానిమేస్ అన్నీ కూడా సీజీ యూజ్ చేస్తున్నాయి. బట్ ఇది చూసుకుంటే 2D యానిమేషన్, అది కూడా నెక్స్ట్ లెవెల్ క్వాలిటీతో చేశారు. అండ్ ఫ్రేమ్ రేట్ కూడా చాలా హెవీగా యూజ్ చేశారు. మూమెంట్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అండ్ నాకు అది బాగా నచ్చింది. ఐ థింక్ వాళ్ళు టైం తీసుకున్నది కైజు యానిమేషన్ కోసమే అనుకుంటా. ఎందుకంటే చూస్తే మీకే అర్థమైపోతుంది చాలా డీటెయిల్స్ అండ్ ఆ యానిమేషన్ అంత పెద్ద ఆకారాన్ని చేయడం అంటే చిన్న విషయం కాదు. దే డిడ్ ఏ గ్రేట్ జాబ్ నన్ను అడిగితే మాత్రం. అండ్ అంతేకాదు క్యారెక్టర్ యానిమేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎస్పెషల్లీ మన హీరోని ఒక యోజు అయితే చంపాలని చూస్తుంది. అదే టైంలో హీరో అంతేకాకుండా తన కోహే కావచ్చు, సో వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆ సీన్ కావచ్చు, సో చాలా బాగా డిజైన్ చేశారని చెప్పాలి. నన్ను అడిగితే ఎపిసోడ్ 1 స్టార్ట్ అయిన కాడి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తుందనమాట. అండ్ ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ మీకు ఒక క్రేజీ ట్విస్ట్ తోటి, అంతేకాకుండా మంచి కామెడీ మూమెంట్ తోటి అయితే ఎండ్ చేశారు. అది మాత్రం నాకు పిచ్చెక్కిచ్చేసింది చెప్తున్నా. నవ్వుకోలేకపోయారు ఎపిసోడ్ ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్లో చూసుకుంటే. ఎందుకంటే ఎలా ఉంటుందంటే, సో మనోడు బెడ్ మీద పడుకొని ఉంటాడు, ఒక కైజు వచ్చి మనం నోట్లో పోతుంది, మనోడు కైజులాగా మారిపోతాడు హీరో. అది చూసి వాళ్ళ కోహే షాక్ అవుతాడు. అంటే ఇంకొక వైపు అక్కడ ఒక ముసలాడు అదే టైంలో వచ్చి వెంటనే ఫోన్ తీసి అయితే ఫోన్ కొడతాడు అనమాట.
డివిజన్ వాళ్ళకి అది క్రేజీ అనిపించింది. సో ఇలాగ ఎపిసోడ్‌లో మంచి మంచి కామెడీ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ సీరియస్ మూమెంట్స్ ఉన్నాయి. మన హీరోకి అంతేకాకుండా ఇంకొక అమ్మాయికైతే చైల్డ్‌హుడ్ సీన్స్ ఉన్నాయి. సో స్టోరీలోకి చాలా డీప్‌గా అయితే తీసుకెళ్లారు ఎపిసోడ్ 1లోనే. అండ్ యాజ్ ఐ సెడ్ డైరెక్షన్ వెల్ డైరెక్టెడ్ ఎపిసోడ్ నన్నడిగితే మాత్రం. యానిమేషన్ హై క్లాస్ ఉంది. అండ్ వాయిస్ యాక్టింగ్ జపనీస్ అయితే చించి పడేశారు. ఇక్కడ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి భయ్యా! అసలు ఎలివేషన్‌లు మామూలుగా ఇవ్వలేదు తెలుసా? సైడ్ క్యారెక్టర్‌లకు కూడా ఎలివేషన్ ఇచ్చి నూకారు. మన హీరోకి కూడా అంత ఇవ్వలేదు గానీ, సైడ్ క్యారెక్టర్‌కి ఒక రేంజ్ ఎలివేషన్‌లు ఇచ్చారనమాట. వాళ్ళ ఎంట్రీకొచ్చే మ్యూజిక్ వింటుంటే గూస్ బంప్స్ అంతే. మన సినిమాల్లో చూసినట్టు అనిపిస్తుంది. ఆ మ్యూజిక్, ఆ ఎంట్రీ అబ్బబ్బా! పిచ్చెక్కిచ్చేశారు. హై లెవెల్ ఉంది బీజీఎం మాత్రం చూసుకుంటే. అండ్ ఇంకొకటి ఇక్కడ సాంగ్. సో మనకు ఓపెనింగ్ సాంగ్ 'అబీస్' అయితే ఇంకా ఓపెనింగ్ విజువల్స్ అయితే రిలీజ్ కాలేదు. ఎండింగ్ చూసుకుంటే మీకు 'నోబడీ' సాంగ్ ఉంది కదా! సో సాంగ్‌తో పాటు ఎండ్ టైటిల్స్ అయితే పడ్డాయన్నమాట. సో ఎపిసోడ్ 1లో చూసుకుంటే టైటిల్స్ మాత్రమే ఉన్నాయి. విజువల్స్ ఉంటాయో లేదో నాకైతే క్లారిటీ లేదు. ఉండవేమో మాక్సిమం ఎండ్ టైటిల్స్ తోటి ఫినిష్ చేస్తారేమో అనిపిస్తుంది. చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ వస్తే తెలుస్తుంది. అండ్ సాంగ్స్ గురించి ఆల్రెడీ చెప్పా 2 తోపు సాంగ్స్ అని చెప్పి. అండ్ బై ద వే ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్‌కి మిస్ అవ్వకండి. ఎందుకంటే మీకు టైటిల్స్ పడుతున్నాయి కదా అని చెప్పి స్కిప్ చేసేయకండి. ఎపిసోడ్ ఎండింగ్‌లో టైటిల్స్ అయిపోయిన తర్వాత మీకు ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉందన్నమాట. అండ్ ఆ సీన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ ఓవరాల్ నన్నడిగితే ఎపిసోడ్ 1 ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎపిసోడ్స్. ఎపిసోడ్ 1 అంటే ఫస్ట్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా యానిమేస్‌కి, వాటిలో డెఫినెట్లీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎపిసోడ్. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఈ సిరీస్‌కి అయితే నేను ఓవర్ హైప్ అయితే ఇవ్వట్లేదు. సో నేను పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ తోటి ఇది నాకైతే అంత బాగా నచ్చిందనమాట. అండ్ ఐ థింక్ చూద్దాం ఫ్యూచర్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి. ఎందుకంటే మాంగా ప్రకారం అయితే ఫ్యూచర్‌లో బాగుంటుందే తప్ప అంత తోపు తురుము అంత అయితే ఉండవని చెప్పారు కొంతమంది అయితే. సో అందుకే నేను ఎక్స్‌పెక్టేషన్స్ అయితే బాగుంటే చాలన్న కోరికతోటైతే పెట్టుకుంటున్నా. బట్ ప్రొడక్షన్ అయ్యి నార్మల్ మాంగాను కూడా తోపు లెవెల్‌కి తీసుకెళ్తారనమాట. వాళ్ళ క్వాలిటీ అండ్ వాళ్ళ డైరెక్షన్, వాళ్ళ స్టోరీ బోర్డింగ్ ఆ రేంజ్‌లో ఉంటాయి ప్రొడక్షన్ వైస్ ఇవి. సో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా ఆ రేంజ్‌లోనే తీసి దీన్ని కూడా ఆ రేంజ్‌కి తీసుకెళ్తారేమో. చూద్దాం ఏం జరగబోతుందో. అండ్ ఇప్పుడు తెలుగు డబ్బు రివ్యూ విషయానికి వెళ్ళిపోదామా? సో తెలుగు డబ్బు నన్నడిగితే డెఫినెట్లీ నేను ఒకటే చెప్తా. తెలుగులోనే చూడండి చూడాలనుకునే వాళ్ళు. వేరే లాంగ్వేజ్‌కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇన్‌ఫాక్ట్ సోలో లెవెలింగ్ కంటే కూడా ఇదే డబ్బింగ్ చాలా బాగుంది భయ్యా. నేను చెప్తున్నా జోక్ అయితే కాదు. సోలో లెవెలింగ్ కంటే కూడా డబ్బింగ్ నాకు ఇదే నచ్చింది. ఎందుకంటే డబ్బింగ్ వైజ్, యాక్టర్స్ వైజ్ వాళ్ళైతే చించి పడేశారు. ఇన్‌ఫాక్ట్ రైటింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో కొంతమంది వచ్చి గూగుల్ ట్రాన్స్లేట్ అని ఎక్కిరిచ్చారు కొన్ని యానిమేస్‌కి. వాళ్ళందరూ ఇప్పుడైతే సైలెంట్‌గా ఉంటారు. ఎందుకంటే ఇది క్లియర్ కట్‌గా మీకు ఎంతో తెలుగుతోటి అంటే మంచి తెలుగు, అప్పుడప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ వాడి సో ప్రాపర్ డబ్బింగ్ అయితే చేశారనమాట. మీకు ఎక్కడ ప్రాబ్లమ్ అయితే కనిపించదు. ప్రతి ఒక్క వాయిస్ యాక్టర్ చాలా బాగా చేశాడు. 1, 2 చోట్ల వాయిస్ యాక్టర్స్ కొంచెం తడబడ్డారేమో అనిపించింది నాకు. 1, 2 చోట్ల మాత్రమే. బట్ అవి తీసేస్తే చాలా అంటే చాలా బాగా చెప్పారు. డబ్బింగ్ మాత్రం వాళ్ళు ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఒక్క సీన్‌లో అయితే రైటింగ్ ఇష్యూ ఉందనమాట. ఒక్కటే సీను. అదొచ్చేసరికి మన హీరోని ఇచ్చుకవ కలుస్తాడనమాట ఫస్ట్ జాయిన్ అయినప్పుడు. అప్పుడుండి గివ్ అప్ చేయడం ఒక ఏజ్ వచ్చినాక నీకు అదే అర్థమవుతుందిలే అని అంటాడనమాట మన హీరో. అప్పుడు ఇచ్చుకవ ఉండి లేదు నేనైతే చచ్చే వరకు గివ్ అప్ చేయను. కాబట్టి చచ్చే వరకు వెయిట్ చేస్తా అని చెప్పి అన్నట్టయితే ఉంటుందన్నమాట డైలాగ్. బట్ తెలుగులో చూసుకుంటే అంత క్లారిటీగా అయితే చెప్పలేదు. సో గివ్ అప్ చెయ్యను అని చెప్పి చెప్తాడు. తర్వాత ఏమో నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు అంటాడు. సో అక్కడ మీనింగ్ అయితే మారిపోయింది. ఆ ఒక్క డైలాగ్ నాకు ప్రాబ్లం అనిపించింది. అండ్ ఐ హోప్ ఇటువంటి ఎర్రర్స్ అనేవి చూసుకుంటారని చెప్పి ఫ్యూచర్ ఎపిసోడ్స్‌లో. సో చూసారు కదా ఇది కైజు నంబర్ 8 ఎపిసోడ్ 1 రివ్యూ. నా దృష్టిలో మాత్రం డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్స్ అయితే నేను చూశాననమాట. అండ్ లెట్ మీ టెల్ యూ ఇదే రేంజ్‌లో అయితే వెళ్తే మాత్రం ఈ యానిమే డెఫినెట్లీ సక్సెస్‌ఫుల్ అవుతుంది. చూద్దాం ప్రొడక్షన్ ఏజీ వాళ్ళు మన కోసం ఏం దాచిపెట్టారో. అండ్ బై ద వే ఎపిసోడ్స్ కౌంట్ కూడా రిలీజ్ అయింది. దీంట్లో టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. సీజన్ 1లో అయితే 12 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. బట్ ఇంకా ప్రాపర్ క్లారిటీ రావాలి. బ్లూరే రిలీజ్ అయితే బ్లూరే ఇన్ఫర్మేషన్ రిలీజ్ అయితే మనకు తెలుస్తుంది. వాళ్ళు సీజన్ 1లో 24 ఎపిసోడ్స్ చెప్పి కొన్ని స్టూడియోస్ చేస్తున్నాయి కదా 24 ఎపిసోడ్స్ రెడీ చేసి సీజన్ 1 అండ్ సీజన్ 2 అని స్ప్లిట్ చేస్తున్నారు 12 కింద. సో ఇది కూడా అలాగే ఉంటుందో లేకపోతే ఓన్లీ 12 ఎపిసోడ్స్ అప్పుడు ఇంకా మళ్ళీ మాట్లాడుకుందాం. సో బాయ్ నౌ.